కానీ మీరు వెళ్ళి అడగండి, అందులో 50% చదువుకున్నాడు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు దేవరపల్లి దగ్గర, కొవ్వూరు దగ్గర 3 మంది పొలం పని చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ సగం మంది అన్నా చదువుకుని ఉంటారు. గ్యారెంటీ నేను చెప్తాను. చదువుకోపోయినా అందరూ బతుకుతున్నారు కదా, అవుతారు లేదు. బతకడానికి ఏం కావాలి? బతకడానికి ఏం కావాలి? పోగాలి. అది ఉంటే బతికేస్తాం మనుషులు. తిండి పో అంటే తెలుసా, తిండి తిన్నుంటే ఏం లేకపోతే బతికేస్తాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు, సినిమాలు, సెల్ ఫోన్లు అన్నీ ఈ రోజు రాత్రి అదృశ్యం అయిపోయినాయి. బతుకుతాం బతుకుతాం కదా. నేను నిన్న మా గుంటూరులో నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ 2 పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఒకడు ఇంకోడు చెప్తున్నాడు, సెల్ ఫోన్ లేదు బతకలేవురా అంటున్నాడు. వీడు ఆటో చెప్తున్నాడు. నా ఇద్దరు నాపాను. అరే ఫోన్ లేకుండా మేము బతికాము. ఇప్పుడు ఫోన్ మీ ఇంట్లో వచ్చి అదృశ్యం అయిపోయింది. మీ ఇద్దరు బతుకుతారా బతుకుతారు? బతుకుతారు కదా. నా పాయింట్ అర్థమైందండి. ఏ లేకపోయినా బతుకుతాం, తిండి లేకపోతేనే బతుకుతాం. అందుకే ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరన్నా నన్ను ఈనాడు విలేక ప్రశ్న వేసాడు. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు రైతు అని చెప్పాను. ఎందుకంటే ఆయన లేకపోతే బతకలేదు. నా ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ, ఎందుకు మీరు అందరూ ఎందుకు చదువుతున్నారు? ఏం చేద్దామని చదువుతున్నారు? ఏం సాధిద్దామని చదువుతున్నారు? ఆన్సర్ చెప్పండి. ఎవరు? వై యు ఆర్ స్టడీయింగ్? వై స్టడీ 10th? Then you want to join intermediate or something else now. Why?